ముఖ్యంగా ఈరోజు చెప్పాలంటే తెనాలి గురించి చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాలని చిటికింది వేల మీద తిప్పగలిగే నాయకులు ఎక్కడన్నా ఉన్నారంటే అది గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లాలో ముఖ్యంగా తెనాలిలో ఎందుకు ఆ విధంగా చెప్పాలంటే తెనాలిలో ఇద్దరు ముఖ్యమంత్రులు, నాదెళ్ల భాస్కరరావు గారు, అదేవిధంగా కొంజేటి రోసే గారు, వీళ్ళిద్దరూ కూడా తెనాలి నుంచే ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఆ తర్వాత చెప్పదలుచుకుంటే మరి ఆల్పాటి వెంకటరామయ్య గారు, ఆ తర్వాత మరి అన్నాబత్తుల సత్యం గారు, ఆ తర్వాత ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు, ఆయన స్పీకర్ గాను అలాగే మంత్రిగాను చేస్తూ ఉన్నారు. ఇక ఎమ్మెల్యేగా చెప్పాలంటే మరి అట్లాగే సత్యం గారి తర్వాత ఎమ్మెల్యేలుగా రావి రవీంద్రనాథ్, దొడ్డపనేని ఇందిర, ఆ తర్వాత గోగినేని ఉమ, రావి రవీంద్రనాథ్, ఇలా ఎమ్మెల్యేలుగా ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి ఎమ్మెల్యేలుగా చేసినటువంటి ప్రాంతం ఇది ఎప్పుడో నుంచో పూర్వకాలం నుంచి కనుక చెప్పుకునేటట్టయితే ఈ రాజకీయ నాయకులందరూ కూడా మరి రాష్ట్రంలో ఒక ప్రాముఖ్యత ఉన్నటువంటి నాయకులుగా ఎదిగారు. ఎందుకంటే మరి ఈ ప్రాంతం అనేది, గుంటూరు జిల్లా అనేది స్వాతంత్ర సమర యోధుల దగ్గర నుండి ఇప్పటివరకు కమ్యూనిస్టు నాయకుల వరకు ఈ రాష్ట్రాన్ని ఒక ఏలుబడిలోకి తీసుకొచ్చినటువంటి మహానాయకులు వీళ్ళంతా. ఎందుకంటే ఏ ఉద్యమం తయారైనా కానీ తెనాలి నుంచే స్టార్ట్ అయ్యేది. స్వాతంత్ర సమర యోధుల యొక్క ఉద్యమాలు మహాత్మా గాంధీ సైతం ఇక్కడికి అనేక సార్లు వచ్చారు. ఇక్కడ మహాత్మా గాంధీ పిలుపుతో ఆఖరికి ఇక్కడ మహిళలు కూడా ఆ స్వాతంత్ర పోరాటం కోసం వాళ్ళు చెగించి వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ మెడల్లో ఉన్నటువంటి బంగారు నగలతో సహా తీసి స్వాతంత్ర ఉద్యమం కోసం ఇచ్చినటువంటి పెద్ద మనుషులు ఎంతోమంది ఉన్నారు. మహిళలు అయితే తమ భర్తల్ని వేరే పెళ్ళిళ్ళు చేసి ఇక్కడి నుంచి స్వాతంత్ర ఉద్యమంలోకి వెళ్ళినటువంటి మహిళా మనులు కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే జైళ్ళకి వెళ్ళి జైళ్ళల్లో ప్రసవించినటువంటి మహానాయకురాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. అదేవిధంగా ఇంకా చెప్పుకుంటా పోతే స్వాతంత్ర ఉద్యమంలో అసూలు బాసినటువంటి వాళ్ళు బ్రిటిష్ సైన్యం కాల్పుల్లో మరణించినటువంటి 7 అది భారతదేశంలో మొట్టమొదటిసారిగా జరిగినటువంటి సంఘటన తెనాలిలోనే. అది 7 అసూలు బాశారు ఆ రోజున బ్రిటిష్ వాళ్ళ కాల్పుల్లో. అంటే ఈ ఉద్యమాలు ఎంత బ్రహ్మాండంగా సాగినాయో, ఈ స్వాతంత్ర సమర యోధుల యొక్క చరిత్ర ఎంతో ఘనమైనది. తెనాలి డివిజన్లోనే భారతదేశంలో లేనటువంటి గొప్ప చరిత్ర స్వాతంత్ర సమరానికి ఈ తెనాలి డివిజన్లో ఉంది. అలాగే రాజకీయంగా, అలాగే సంస్కృతి సాంప్రదాయాలు, కళలు, కళాకారులు, కవులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతం తెనాలి ప్రాంతం. అలాగే దేవాలయాలు, ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు కూడా మరి భారతదేశంలో గుర్తింపు పొందినటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ప్రాచీన కాలం నుంచి, బౌద్ధుల కాలం నుంచి కూడా ఇక్కడ బౌద్ధునికి సంబంధించిన చరిత్రలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి చరిత్ర కలిగినటువంటి తెనాలి మా తెనాలి అని చెప్పుకోవడం ఎంతో గర్వకారణం. తెనాలి గురించి చెప్పాలంటే తెనాలి చరిత్ర లోహ యుగపు నుంచి ఉంది. జనాలి, తెనాలి, జినాలి, తేరాలి, తెరవలి అని అన్ని రకాల పేర్లు వాడుకలో ఉంటూ 11వ శతాబ్దంలో తెనాలిగా స్థిరపడింది. అంటే సుమేరియన్ నాగరికత కాలం నుంచి తెనాలి ఉన్నట్టుగా రూఢి అవుతుందన్నమాట. ఈ 11వ శతాబ్దంలో స్థిరపడింది అనేది ఎలా తెలుస్తుందంటే తెనాలి పక్కనే మన దావులూరు గ్రామంలో 800 ఏళ్ళ చరిత్ర కలిగిన ఒక దేవాలయం ఉంది. అక్కడ ఉండే శాసనంలో తెనాలి అనే పేరు స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. అప్పటి నుంచి తెనాలికి ఆధారం అది. అలాగే ఇక్కడ తెనాలిలో పరశురామ ప్రతిష్ఠితమైన దేవాలయంగా చెప్పుకునే శ్రీ రామేశ్వర స్వామి దేవాలయం ఒకటి ఉంది. పాత శివాలయంగా పిలుచుకుంటారు. అక్కడ తెనాలి రామకృష్ణ కవి ఇచ్చిన ఉత్సవ విగ్రహాలు ఈనాటికి ఉన్నాయన్నమాట. తెనాలి రామకృష్ణుడు తెనాలిలోనే పెరిగాడు. తెనాలి దగ్గరలోనే విలేజ్లో పుట్టారనమాట. ఆయన తెనాలిలో చదువుకొని పండితుడయ్యాక కృష్ణదేవరాయల ఆస్థానానికి వెళ్ళారు. తెనాలి రామకృష్ణ కవి ఆయన ఇంటి పేరే తెనాలిగా పెట్టుకున్నారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అలాగా ప్రసిద్ధమైనటువంటి తెనాలి ఇంకో విషయం కూడా చూడొచ్చు. దేశంలో 2 గొడవరలు ఉంటాయి, 2 చేబుర్రలు ఉంటాయి, 4 విగ్రహాలు ఉంటాయి. కానీ తెనాలి అనే పేరుతో ఉన్నది
ఇండియాలోనే ఇది ఒకటే పట్టణం. ఒకప్పుడు ఇది కూడా చిన్న కుగ్రామం. 11వ శతాబ్దం నుంచి ఉన్న గ్రామం ఇది. ఇది అత్యంత నాగరిక ప్రదేశంగా గుర్తించబడింది రామకృష్ణ కవి గారి నుంచి. అప్పటి నుంచి ఎందరో పండితులు, అవధానులు, శతావధానులు సహా ఇక్కడ ఉద్భవించారు. ఆధునిక యుగంలో సాహితీవేత్తలను చూసుకుంటే చలం దగ్గర నుంచి కొడవటిగడ్డి కుటుంబరావు, మాధవపెద్ది గోఖలే చిత్రకళాకారుడు, కళారంగంలో కళాదర్శకుడు. అలాగే చెన్నై నుంచి చిన్న వయసులో తండ్రితో పాటు వచ్చి ఇక్కడ హోటల్లో వర్క్ చేసుకుంటూ తెలుగు నేర్చుకొని తెలుగులో అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించిన నటరాజన్ శారద పేరుతో సుప్రసిద్ధుడయ్యాడు. ఆయన చనిపోయి ఇప్పటికీ 70 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ఆయన సాహిత్యం చదువుతూనే ఉన్నారు. ఆయన శత జయంతి 2 నెలల క్రితం అయ్యింది. అలాగే చిన్న వయసులోనే చనిపోయినటువంటి గొప్ప కవి ఆలూరు బైరాగి, ఆయన కూడా తెనాలి ఆయనే. అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించాడు. హిందీ చదువుకొని అటు హిందీలోనూ ఇటు తెలుగులోనూ అద్భుతమైన సాహిత్యం సృష్టించాడు. అలాగే హిందీ చందమామ పత్రికలో పనిచేశాడు. అంతెందుకు చందమామ పత్రికని హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి నడిపినటువంటి చక్రపాణి కూడా తెనాలి ఆయన కూడా సినిమా రంగంలో సుప్రసిద్ధ నిర్మాత, రచయిత అని అందరికీ తెలిసిందే. పాతాళ భైరవి, గుండమ్మ కథ అలాంటి ఎన్నో సినిమాలు తీసిన చక్రపాణి. ఈ విధంగా చూసుకుంటే ఎందరో రైటర్స్ ఉన్నారు. అసలు అభ్యుదయ రచయితల సంఘం, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అరసం స్టార్ట్ అయింది తెనాలిలో 1943లో. అప్పుడే ఆ తర్వాత 1946లో సమీపం పెదపూడిలో రచయితల శిక్షణా శిబిరం నడిచింది 45 రోజుల పాటు. అందులో ఎంతోమంది రచయితలు వెలుగులోకి వచ్చారు. ఆ సభకు వెళ్ళి అభ్యుదయ రచయితల సంఘం మహాసభలు, ప్రథమ మహాసభలకి తెనాలిలో జరిగినాయి. ఆ తర్వాత 50వ కూడా జరిగినాయి. ఇలాగ రచయితలు, కథకులు, నవలాకారులు తెనాలి నుంచి ఉద్భవించారు. అలాగే సినిమా రంగంలో గుంటూరు, కృష్ణా జిల్లాల పాత్ర ఎక్కువైతే అందులో తెనాలి ప్రాంతీయులు ఎంతోమంది సుస్థిరంగా విజయయాత్ర చేశారు సినిమా రంగంలో. అందులో చక్రపాణి నిర్మాణ రంగానికి సంబంధించి అయితే కళాదర్శకుడు మాధవపెద్ది గోఖలే, అలాగే సావిత్రి, సినిమా యాక్టర్ సావిత్రి, శారద, జమున, కొంగర జగ్గయ్య, గుమ్మడి నుంచి హీరో కృష్ణ, తర్వాత ఇప్పుడు మహేష్ బాబు వరకు తెనాలి నుంచి వచ్చిన తారామణులు, తారలు అనే చెప్పచ్చు. అలాగే సినిమా రైటర్లు బొల్లిమంత శివరామకృష్ణ 35 సినిమాలకి కథ మాటల రచయిత అందించారన్నమాట. మాటలు అందించారు. కొన్ని సినిమాల కథలు రాశారు. అద్భుతమైన 2-3 పాటలు కూడా రాశారు ఆయన. ఆంధ్ర ప్యారిస్ రావడానికి పేరు తెలుగు సినిమా తొలి సూపర్ స్టార్ కాంచనమాల. అందరికన్నా ముందు ఆమె సినిమాల్లోకి వెళ్ళింది, రంగస్థలంకి వెళ్ళింది కూడా ఆమె. ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో స్త్రీ పాత్రలను కూడా పురుషులే నటించేవాళ్ళు. స్థానం నరసింహారావు ఇలాంటి వాళ్ళందరినీ చూడవచ్చు. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి వీళ్ళు కూడా తెనాలి ప్రాంతీయులే. ఈ తర్వాత చిలకబర్తి లక్ష్మీ నరసింహపంతులు అని ఒక నట, ప్రయోక్త, దర్శకుడు ఉన్న రాజమండ్రి చెందిన ఆయన పత్రికలో ప్రకటన ఇచ్చాడు. మేము ఒక నాటకం వేస్తున్నాము, ఆ నాటకంలో స్త్రీ పాత్ర వేయడానికి స్త్రీలే ఎవరన్నా నటించడానికి ముందుకు వస్తే వాళ్ళు రావాల్సిందని చెప్పి ప్రకటన చేశాడు పత్రికలు ఆ రోజుల్లో. అప్పుడు కాంచనమాల అంతా 14 ఏళ్ళు ఉంటాయి. ఆ అమ్మాయిని తీసుకొని వాళ్ళ నాన్న వెళ్ళాడు రాజమండ్రి. వాటికి వెళ్ళిన తర్వాత మేకప్ టెస్ట్ అన్నీ చూసి పాటలు కూడా పాడుతుంది అమ్మాయి. వాళ్ళ నాన్న హార్మోనిస్ట్. అది తీసుకెళ్ళినాక వాళ్ళు మేకప్ టెస్ట్, హార్మోనియం, పాట పాడటం అన్నీ చూసి ఆమె సెలెక్ట్ చేసి నాటకం వేదిక ప్రదర్శన రోజున మళ్ళీ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు లక్ష్మీ నరసింహపంతులు గారు. ఏమని? ఆంధ్రదేశంలో తొలిసారిగా ఒక స్త్రీ పాత్రలో స్త్రీనే నటిస్తోంది, ఆ నాటకం నేడే ప్రదర్శన అని ఇచ్చారనమాట. ఆ నాటకం ప్రదర్శన సమయంలో ముందు నాంది ప్రస్తావన ఏదో చెప్తారు కదా, ఆ విధంగా లక్ష్మీ నరసింహపంతులు గారు వేదిక మీదకి వచ్చి, మీరు ఈరోజు ఒక పెద్ద గొప్ప సన్నివేశం చూడబోతున్నారు. ఆంధ్రదేశంలో ఏనాడు లేనట్టుగా ఒక స్త్రీ పాత్రని స్త్రీని నటిస్తుంది. ఆమె ఎవరో కాదు, తెనాలి కాంచనమాల. తెనాలి నుంచి వచ్చింది. ఆమె చక్కగా పాడుతుంది, చక్కగా నటిస్తుంది.
ఎక్కడ ఏ ప్రదేశం నుంచి ముందుకు రానప్పుడు తెనాలి నుంచి వచ్చారు అంటే ఆంధ్ర ప్యారిస్తో పోల్చొచ్చు ఆ పట్టణాన్ని, అంత స్వేచ్ఛగా అంత ధైర్యంగా ముందుకు వచ్చారు అని చెప్పి ఆ రోజు ఆంధ్ర ప్యారిస్ అని ఏనాడైతే ఆయన అన్నారో ఆ రోజు నుంచి ఆంధ్ర ప్యారిస్ అనేది కూడా తెనాలికి నానుడిగా చేరింది. ప్యారిస్ స్వేచ్ఛకి ధైర్యానికి ప్రతీక. వివిధ ఫ్యాషన్లు అక్కడ ముందుగానే వస్తుంటాయి ప్రపంచవ్యాప్తంగా. అట్లా అన్నిటికీ ముందుకు వచ్చే తత్వం, చొరవ అనేదాన్ని ఆయన ఆంధ్ర ప్యారిస్తో పోల్చాడు తెనాలిని. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, లోహ యుగపు నుంచి ఉన్న ప్రాచీన నగరం ఒకప్పుడు తెనాలి. ప్రాచీన నగరం తెనాలి. ఇది సుమేరియన్ సంస్కృతి ప్రభావం కలిగిన తెనాలి అంటారు దీన్ని. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దికి ముందే ఈ పట్టణం ఉంది. అయితే అప్పుడు చిన్న పట్టణమే. దీన్ని ప్రాచీన తెలుగు శాసనాల్లో తెరయిలి అనే పదం గోచరిస్తుంది. అంటే తెరయిలి అంటే ఎట్టి పన్నులు లేకుండా దానంగా ఇచ్చిన భూమి అనే ఒక అర్థం ఉందన్నమాట. ఆ విధంగా తెరయిలి అనే పదం తర్వాత తెరవలిగా మారిందని కూడా చెప్తారు. లేదా అదే వాడుకలో వచ్చి ఇలిగా అయ్యి తెనాలిగా మారి ఉంటుందని పురాణం రాధాకృష్ణ ప్రసాద్ గారు పురావస్తు పరిశోధకుడు ఆయన చెప్పేవాళ్ళు అనమాట. అలాగే ఇక ఈ ప్రాచీన శివాలయాలను బట్టి, కాలువలను బట్టి కూడా ఈ తెనాలి వచ్చిందని అంటారు. 3 కాలువలను తెనాలి అని అంటారని, తెనాలి అని అంటారని. వాస్తవానికి పంట కాలువలు వచ్చింది బ్రిటిష్ వాళ్ళ హయాంలో. ఆ రోజుల్లో కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు తెనాలి ప్రాంతం అంతా మునిగిపోయేది. సమ్మర్లో కరువు ప్రాంతం వచ్చినప్పుడేమో కరువులతో జనం చచ్చిపోయేవాళ్ళు. డొక్కల కరువు కూడా వచ్చింది ఒకప్పుడు. దాంతో మనుషులు పీక్కు తినేటట్టుగా తయారయ్యారనేది కూడా చెప్తుంటారు. ఆ తర్వాత బ్రిటిష్ టైంలో ఒక ఆనకట్ట కట్టారు. అప్పుడు కూడా కనకదిండి సోమన్న అని మన తెనాలి ఒక ముస్లిం రాజుల దగ్గర ఉండే సేనాపతి ఆయన కట్టివారం. ఆయన కట్టించాడు మొదట ఆనకట్ట అని చెప్పి సీసం పోయించి రాళ్ళ మధ్య ఆనకట్ట కట్టారనేది ఒక పెద్ద మొదటగా జరిగిన నిర్మాణం అది. దాని తర్వాత అది చార్లెస్ ఆర్థర్ కాటన్ హయాంలో కెప్టెన్ ఓరు వీళ్ళు కలిసి ఇక్కడ కృష్ణానదికి ఆనకట్ట కడితే ఇక్కడ ఈ వరదల నుంచి తెప్పించుకోవచ్చు, ప్లస్ ఇక్కడ పంటలు కూడా పండుతాయనే ఉద్దేశంతో వాళ్ళు గుర్రాలు వేసుకొని వచ్చి ఈ ప్రాంతాన్ని అంతా పరిశీలించి ముందుగా కాలువలు నిర్మాణం చేసి తర్వాత అక్కడ ఆనకట్ట కట్టారు. ఆ ఆనకట్ట తర్వాత దాని మీద కృష్ణా బ్యారేజ్ కట్టారనమాట. ఆ కాలువల మూలనే తెనాలి పట్టణంలోంచి 3 కాలువలు వెళ్తాయి. ఈస్ట్ కెనాల్, వెస్ట్ కెనాల్, నిజాంపట్నం కెనాల్ అని. అందులో ఈ నిజాంపట్నం కెనాల్ అనేది సముద్రం తీరం దాకా నిజాంపట్నం వరకు వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఇది ఒకప్పుడు నావెల్ ట్రాన్స్పోర్ట్ జల రవాణా కాలువగా ప్రసిద్ధి చెందిందనమాట. అదే దుగ్గిరాల దగ్గర నుంచి సీతానగరం దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది కాలువ, మెయిన్ కెనాలు. అక్కడి నుంచి దుగ్గిరాల దాకా వచ్చినాక ఉపశాఖలుగా చీలుతుంది. అక్కడి నుంచి సంగంజాల 3 మీదుగా కొమ్మమూరు కెనాల్ అంటారు. అది మద్రాసు దాకా వెళ్తుందన్నమాట. ఒకప్పుడు నావల్ ట్రాన్స్పోర్టేషన్ పడవలు అక్కడ దాకా అటు వెళ్ళాయి. ఇటు తెనాలిలోంచి నిజాంపట్నం కాలువ ద్వారా సముద్ర తీరానికి సరుకులు వెళ్తూ ఉండేవి, రాకపోకలు రవాణా జరుగుతుంది. అట్లా కాలువలు వచ్చిన కాడి నుంచి ఈ ప్రాంతం సస్యశ్యామలమైంది. ఏటా 2 పంటలు పండుతున్నాయి. ఈ మధ్య కాలంలో మన రైతులు కొందరు 3 పంటలు కూడా తీస్తున్నారు. ఈ విధంగా సుభిక్షమైంది పంట కాలువల వలన తెనాలి ప్రాంతం. ఆ విధమైనటువంటి నీటి వనరులతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది, రైతాంగం అభివృద్ధి చెందారు. అలాగే అన్ని రంగాల్లోనూ విస్తృతంగా ఎదిగారన్నమాట. ఆ క్రమంలో ఇక్కడ స్వాతంత్రోద్యమంతో పాటు అనేక ఉద్యమాలకి తెనాలి కేంద్రంగా నిలిచింది. స్వాతంత్రోద్యమంలో క్విట్ ఇండియా మూమెంట్లో ఇక్కడ పోలీసులు తోటాలకు ఎదురొడ్డి 7 అమరవీరులు అయ్యారు. వీళ్ళ స్మారకార్థం రణరంగ చౌక్లో అమరవీరుల స్తూపాలు ఉన్నాయన్నమాట. అంతకుముందు సిపిఎం పార్టీ తొలి శాఖ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెనాల్లో ఏర్పడింది 1935 ప్రాంతంలో. దాని తర్వాత అదే సిపిఎం పార్టీ 2గా చీలిపోయినప్పుడు తొలి సన్నాహక సదస్సు 1964లో 3 రోజుల పాటు తెనాల్లో జరిగింది. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీపై నిషేధము, అగ్రనాయకులను లోపలేస్తున్న రోజుల్లోనే
ఇక్కడ 3 రోజుల పాటు సేఫ్గా జరిగినాయి. విజయవాడలో అనుకున్నా కానీ అక్కడ సేఫ్ కాదు అనే ఉద్దేశం మీద ఆ రోజుల్లో తెనాల్లో నిర్వహించారనమాట. 3 రోజులు అవి గొప్పగా జరిగినాయి. మాకినేని ప్రసూపనయ్య గారు, కొరటాల హనుమంతరావు గారు, ఇలాంటి మోటూరి హనుమంతరావు గారు, ఇలాంటి ఎంతోమంది కమ్యూనిస్ట్ నాయకులు తెనాలి ప్రాంతం నుంచి వచ్చారు. అలాగే నాస్తికోద్యమం, ఎంఎన్ రాయ్ గారి ప్రభావం ఇక్కడ ఎంతో ఉంది. ఇక్కడ ఎంతోమంది అనుచరులు ఉన్నారు. రాడికల్ డెమోక్రటిక్ పార్టీ, మన దీనికన్నా ముందు కవిరాజ్ త్రిపురనేని రామస్వామి గారు బారిస్టర్ చదివి లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ విజయవాడలో, అక్కడి నుంచి తెనాలి చేరుకొని తెనాల్లో ప్రాక్టీస్ చేసి ఆయన మున్సిపల్ చైర్మన్గా 2 సార్లు ఎన్నికయ్యారు. ఇక్కడ జంతు బలులను నిషేధించారు. పురాణాల్లోని అసంబద్ధతను చీల్చి చెండాడుతూ అనేక పుస్తకాలు రాశారు. ఆయన రాసిన శంభూక వధ, సూత పురాణం, వీటన్నీ దాదాపు 100 ఏళ్ళు వస్తుంది వాటికి కూడా. ఆ పుస్తకాలు ఎప్పటికీ రిపీట్ అవుతాను ఉన్నాయి. ఇక్కడ సూత పురాణం, సూతాశ్రమం నడిపారు ఆయన. గుర్రం జాషువా, రావిపూడి వెంకటాద్రి, ఇలాంటి ప్రముఖులందరూ ఆ ఆశ్రమాన్ని సందర్శించేవాళ్ళు. ఆయన కుమారుడే త్రిపురనేని రామస్వామి కుమారుడే త్రిపురనేని గోపిచంద్. ఆయన ఎంఎన్ రాయ్ సిద్ధాంతంలో ప్రభావితమయ్యాడు. ఆయన తర్వాత సినిమా రంగంలోకి వెళ్ళి సినిమాలకు కథ మాటలు రాశారు, దర్శకత్వం కూడా వహించారు. ఇప్పుడు ఆ గోపిచంద్ కుమారుడే ఇప్పుడు సాయి చంద్, మా భూమి సాయి చంద్ ఫిదా సినిమాలో కూడా నటించారు ఈ మధ్య. అలాగే ఆయన సినిమాలు తీస్తా ఒక ఇండియా చరిత్రకు సంబంధించిన అనేక డాక్యుమెంటరీలు తీస్తున్నారు. తెనాలి చాలా రంగాలకి, కళారంగాలకి, లలిత కళలకి చాలా ప్రసిద్ధి. అలాగే మా శిల్పకళా రంగం కూడా తెనాలి మొట్టమొదటి నుంచి చాలా ప్రసిద్ధి చెందింది. మా తాతగారు కాటూరి చంద్రయ్య గారు దాదాపు 60 సంవత్సరాల కిందట నెల్లూరు జిల్లా నుంచి తెనాలి వచ్చారు. వారు తెనాలి ఎందుకు వచ్చారంటే పాత శివాలయానికి విమాన గోపురాలు నిర్మించడానికి వచ్చారు. అప్పుడు వారు వచ్చిన టైంలో నాకు గుర్తున్నంత వాటికి తెనాల్లో ఉన్న అన్ని దేవాలయాలు విమాన గోపురాలు లేకుండా రాతితోటి స్లాబ్ వరకు నిర్మాణం చేసి అట్లా వదిలేసి ఉండేవి. తర్వాత మా తాతగారు ఆ పాత శివాలయం విమాన గోపురాలు నిర్మించడానికి వచ్చారు. అప్పుడు మా నాన్నగారు కూడా వయసులో ఉన్నారు. వారు కూడా వారికి సహకరిస్తూ దేవాలయాలు నిర్మాణం చేస్తూ ఉన్నారు. మేము కూడా తర్వాత ఒక 8వ తరగతి 9వ తరగతి చదివి నేను కూడా మళ్ళీ ఈ శిల్పకళా రంగానికి అంకితం అయిపోయాను. మా తాతగారు ఈ వచ్చినప్పుడు కొన్ని కుటుంబాలు ఇక్కడ శిల్పకళా రంగంలో ప్రసిద్ధి చెందిన కుటుంబాలు ఉన్నాయి. దేవు మహమ్మాయాచారి గారు, ఆయన లోహపు శిల్పాలు తయారు చేసేవాళ్ళు అప్పట్లో. ద్వయ స్తంభాలు రేకులతో కానీ లోహాలతో కానీ. అలాగే చిన్నాల రంగారావు గారు రాతి విగ్రహాలు తయారు చేయడంలో ఆయన అప్పట్లో చాలా ప్రసిద్ధి పొందిన శిల్పశాల ఉండేది. రాష్ట్రంలో నలుమూలలో కూడా పెద్ద పెద్ద దేవాలయాలకి నిర్మాణం శిల్పాలు చేయాలంటే ఆయన చిన్నాల రంగారావు గారు ప్రసిద్ధి చెందారు. అలాగే అక్కల రామయ్య గారు, వారు కూడా మరి వెండితో కానీ లోహంతో విగ్రహాలు తయారు చేయడంలో ప్రసిద్ధి పొందారు. ఇట్లా కొన్ని కుటుంబాలు అప్పటి నుంచి మేమెట్లా మా తాతగారు, నేను, మా అబ్బాయి ఇలాగ ఉన్నామో అట్లాగే దేవు మహమ్మాయాచారి గారి వాళ్ళ కొడుకు దేవశంకర్ గారు కానీ, అలాగే వాళ్ళ అబ్బాయి మళ్ళీ వాళ్ళ తాతగారి పేరే పెట్టుకున్న మహమ్మాయాచారి గారు కానీ వాళ్ళు కూడా శిల్పకళకే అంకితం అయిపోయి ఉన్నారు. అట్లాగే అక్కల రామయ్య గారి పిల్లలు అక్కల మంగయ్య గారు కానివ్వండి, వాళ్ళ సోదరులు కూడా మరి ఈ ప్రాంతానికి శిల్పకళలో ఎంతో కృషి చేసి ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావడంలో తమ వంతు పాత్ర పోషించారని చెప్పవచ్చు. అలాగే ఈ తెనాలి శిల్పకళకి ఎంత ప్రసిద్ధి అంటే రాష్ట్రం మొత్తం కొన్ని ప్రాంతాల్లో, అంటే రాయలసీమ ప్రాంతానికి వెళ్తే ఒక శిల్పశాల కూడా, ఒక శిల్పి కూడా దాదాపుగా కనపడరు. మరి అటు నుంచి మరి గుంటూరు జిల్లాకు వస్తే తెనాలి దగ్గర నుంచి మొదలు పెడితే ఇటు మరి రాజమండ్రి వరకు ఎన్నో శిల్పశాలలు ఉన్నాయి. ఈ తెనాల్లో అడుగుపెడితే వీధి వీధికి శిల్పశాలలు, మన బస్టాండ్ దగ్గర దిగిన కాడి నుంచి రైల్వే స్టేషన్ దగ్గర చూసినా ఎటు చూసినా పెద్ద పెద్ద శిల్పశాలలు ఎంతోమంది నిరంతరం ఎన్నో శిల్పాలు చేస్తూ మనకి కనిపిస్తారు. ఆ శిల్పకళా రంగం కూడా తెనాలి ప్రసిద్ధి.
అలాగే మేము కూడా మరి ఆ శిల్పకళా రంగంలోనే కొనసాగుతూ మరి కాటూరి ఆర్ట్ గ్యాలరీ అనే పేరుతో ఒక పెద్ద గ్యాలరీని నిర్మించి రాష్ట్రం మొత్తం మరి వందలాది వేలాది మంది విగ్రహాలు తయారు చేయడం కాకుండా ఎంతో ప్రసిద్ధి చెందిన మరి దేవాలయాల నిర్మాణం చేయటం కానీ, అలాగే దేవతామూర్తుల నిర్మాణం కానీ, కాంస్య విగ్రహాలు కానీ, అలా తెనాలి కూడా ఈ ప్రాంతం కూడా మా గురువుగారు అంచా రాధాకృష్ణ గారు కూడా మరి ఎంతో పెద్ద శిల్పకారుడు. ఆయన ఎంత శిల్పకారుడు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ మనకి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన స్వయంగా పిలిపించుకొని ఆయన దగ్గర కూర్చొని ఆయన విగ్రహాన్ని చేపించుకున్న గొప్ప శిల్పకారుడు. అలాంటి మరి శిల్పకారులు ఉన్న ఈ ప్రాంతం ఇది. వరల్డ్ కాపీరైట్ పొందిన చావల నాగేశ్వరరావు గారు కూడా ఈ తెనాలి ప్రాంతంలోని పేటేరుకు చెందిన ఆయన. వారి చిత్రాలని అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ న్యాయస్థానాల్లో ఉంచమని అప్పుడు వరల్డ్ కాపీరైట్ని ఆయన పొందారు. చాలా మరి న్యాయస్థానాల్లో కానీ, ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఆయన చిత్రించిన జాతీయ నాయకుల విగ్రహాలు మనకు అదిగా ఉండేవి. అలాంటి చావల నాగేశ్వరరావు కూడా ఈ ప్రాంతం వారే. అట్లాగే మరి గోఖలే గారు కూడా మరి సినీ రంగానికి ఇక్కడి నుంచి వెళ్ళిన గోఖలే గారు కూడా ఈ ప్రాంతం వారే. అలాగే కళాధర్ మరి వారు కూడా ఈ ప్రాంతం నుంచే మరి ఈ చిత్రకళా రంగం, శిల్పకళా రంగానికి వెళ్ళిన వారు. అలాగే ఆదిళ్ళ హనుమంతరావు గారు కూడా ఈ ప్రాంతానికి మంచి శిల్పకారులుగా కృషి చేసిన వారే. అంచా రాధాకృష్ణ గారు మా గురువుగారు కూడా ఈ ప్రాంతం నుంచి శిల్పకారులుగా ఎదిగి ఆయన అంతర్జాతీయ స్థాయిలో మరి తెనాలి ఖ్యాతిని తీసుకెళ్ళిన ఆయన. అలాగే చిత్రకళా విమర్శకులు సూర్యదేవర సంజీవ్ దేవ్ గారు కూడా మరి మన సమీపంలోని తుమ్మపూడికి చెందిన ఆయన ఎన్నో మరి శిల్పకళా విమర్శకుడుగా మరి ఖ్యాతి పొందారు. ఆయన మంచి మరి అంతర్జాతీయ చిత్రకారుడు కూడా. మరి అలాంటి వారు కూడా మరి ఈ ప్రాంతంలో ఉండటం ఈ ప్రాంతానికి వన్నె తెచ్చిందని చెప్పచ్చు. అలాగే వీరాచార్య గారు కానివ్వండి, పడాల నారాయణరావు గారు, పత్తి రామయ్య గారు, ఇలా ఎంతోమంది ఈ శిల్పకళా రంగానికి ఈ ప్రాంతం నుంచి ఎంతో కృషి చేశారు. ఈ తెనాలి ఎవరైనా ఏదైనా శిల్పం కావాలని వస్తే ఎలాంటి శిల్పమైనా తయారు చేయగలిగిన అన్ని రంగాల్లో ఉన్న శిల్పకారులు అంటే బ్రాంజ్ కానీ, ఫైబర్ కానీ, పంచలోహాలు కానీ, ఇంకెందుకు తీసేసిన ఐరన్ మరి పనికిరాని ఐరన్స్ తోటి కూడా ఎన్నో విగ్రహాలని తయారు చేసి ఈ ప్రాంతానికి అంతర్జాతీయ స్థాయి తీసుకొచ్చారు. అలాంటి కళాకారులు ఎంతోమంది ఉన్నారు. అలాగే వెండితో ఒక దేవతామూర్తులు తయారు చేయటం అంటే ఈ ప్రాంతానికి మొట్టమొదటి నుంచి ప్రసిద్ధి. వెండి ఆభరణాలు, వెండితో రకరకాల పూజా సామాగ్రి కూడా ఎలా ప్రసిద్ధో వెండితో విగ్రహాలు తయారు చేయడంలో కూడా మంచి ప్రసిద్ధి చెందిన మరి శిల్పకారులు ఇక్కడ ఉన్నారు. ఇప్పటికి ఈ శిల్పకళా రంగం ఈ ప్రాంతం ఎంత వైభవంగా ఉందంటే ఈ ప్రాంతంలో శిల్పకళా రంగాన్ని పోషించేవారు ఉండటమేనే నా భావన. ఎన్నో కుటుంబాలు తరతరాలుగా ఈ తెనాలిని నమ్ముకొని వాళ్ళ పిల్లలు అంటే ఇప్పుడు నా విషయంలోకి వస్తే మరి మా తాతగారు, మా నాన్నగారు, నేను, మా అబ్బాయి 4 తరాలు ఈ శిల్పకళా రంగంలోనే ఉన్నాం. అట్లాగే నాకు తెలిసిన 5-6 కుటుంబాలు, అలాగే వాళ్ళ దగ్గర నేర్చుకున్న కొంతమంది కూడా ఈరోజు కూడా శిల్పకారులుగా కొనసాగుతున్నారు. ఇక్కడ ఇంకొక ప్రసిద్ధి ఏంటంటే ఎక్కువ మంది శిల్పకారులు ముస్లింలు ఉన్నారు. ముస్లింలు కూడా పెద్ద పెద్ద శిల్పకళాశాలలు నిర్వహిస్తూ ఎంతోమందికి ఉపాధి చూపిస్తున్న ముస్లిం శిల్పశాలలు కూడా ఇక్కడ ఉన్నాయి. వాళ్ళు కూడా ఎన్నో దేవతామూర్తుల విగ్రహాలు తయారు చేసే ప్రాంతం తెనాలి.